హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్ తిన్నారా? మా టిఫిన్ ఏంటో తెలుసా? ఇది చెప్పమ్మా. అదే నూకలన్నీ అప్పుడప్పుడు చూపిస్తాను కదా. ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు కలిసారు పిల్లలు, వాళ్ళందరూ చేసుకుంటారని. నూకలన్నీ వంట ఇష్టమే. వెన్నపూస లేదు, ఈరోజు నెయ్యి వేసుకో. నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసుకోవచ్చు. గానుగు నూనె ఉంటే గానుగు నూనె కూడా వేసుకుంటారు. మనం నెయ్యి వేసుకుంటాం. నెయ్యి వేసుకుని కారం వేసుకుంటాం. కారం కూడా అది ఇందులో అన్నీ వేసి పట్టించుకుంటాం. బాగుంటుంది. వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. కారం తిన్నాను. మా అమ్మ బెల్లం వేసుకుంటాం. బెల్లం వేసుకుని ఇంకేంటి, మీరేం టిఫిన్ తిన్నారు? లక్ష్మక్క అందరూ అలా చేసేస్తున్నాం. ఏంటి అందంగా ఇంకది ఇలా చేతితో తీసుకుని ఇలా తింటే బాగుంటుంది. వేడిగా ఉంది అందుకని ఇలా పెడుతున్నాం. బాగుందా? నా టిఫిన్ నచ్చిందా మీ అందరికీ? గంగ చిన్నదే బియ్యంలో చిన్న నూక తీసుకుని ఎక్కువ వాటర్ పోసి 1-10 పోసి అలా జాగ్రత్తగా దగ్గరికి వచ్చేలా ఉడికించుకుంటాం. చాలాసేపు మట్టుకుండలోకి ఇచ్చింది. మట్టుకుండలోనే వేసాను అది. చాలాసేపు పట్టింది. అదే నెమ్మదిగా అదే ఉడుకుతుంది. పక్కన నెయ్యి కదా బాగుంది, మంచి వాసన. నెయ్యి మంచి వాసన వస్తుంది మన ఇంట్లోనే కదా. బాగుంది, అందరికి ఇష్టమైంది వాసన. తింటే చూస్తేనే ఇప్పుడు నూకలు దొరక్క ఏం చేస్తున్నాం, బియ్యం మిక్సీ పట్టేసి మెత్తని పిండి తీసేసి పై నూక ఇలా చేసామన్నమాట. కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ బియ్యాలు అవన్నీ ఏమి ఆడించుకోవట్లేదు, కొనుక్కుంటున్నాం బస్తాలు అంతే. ఆ సోనా మసూరి బియ్యం మీద రేషన్ బియ్యం టేస్ట్గా ఉంటుంది. అది కొత్తగా వస్తాయి కదా. ఎవరు శిల్ప ఈసారి వారం వచ్చినప్పుడు కాచుకున్నాము. నేను చూడలేదురా, మెసేజ్ చూడలేదు. చెప్పాము. అదే అయ్యాక చాలా బిజీగా అన్నీ చూసుకుంటాం. ఇది మేనేజ్ చేయలేకపోయింది. సరేనమ్మా, ఏమనుకోకు. తర్వాత చూసుకున్నాను, నేను మధ్యాహ్నం చూసుకుని చాలా సేపు బాధపడ్డా. అక్కడ డిమార్ట్ నుంచి కొద్దిగా కిందకి డౌన్ అవుతుంది. అక్కడ నుంచి దిగితే మా పల్లెటూరు అనమాట. ఆ సిటీలోంచి ఒక పక్క నుంచి వచ్చే బదులు మా ఊళ్ళోంచి కూడా వెళ్ళిపోవచ్చు. కాలదారి నుంచి సరేనా? తప్పకుండా.